సంవత్సరానికి బడ్జెట్ సమావేశపెట్టినందుకు వారికి మన ఆర్థిక శాఖ మంత్రికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. 3,24 కోట్ల పైచిలుకు బడ్జెట్లో రాను రాను పేదవారికి తర్వాత బీసీలకు వీటికి బడ్జెట్లో తక్కువ ఇస్తూ ఉన్నారు. ఇచ్చినవి కూడా పూర్తిగా ఖర్చు చేయకపోవడం వల్ల వాళ్ళకి ఇంప్లిమెంట్ కూడా దొరకకపోతూ ఉన్నది. అదే రకంగా ఈ తెలంగాణలో వైద్యానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలనేది ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాం. అదే రకంగా కూడా ఈ ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో విద్యార్థులకు పూర్తిగా ఇవ్వవలసిన ఫీజు రియంబర్స్మెంటు గవర్నమెంట్ ఇవ్వకపోవడం వల్ల విద్యార్థులు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. వాళ్ళు ఫీజు రియంబర్స్మెంటు రాకపోవడంతో వీళ్ళు చదువు పూర్తి చేసుకున్న వారికి సర్టిఫికెట్లు ఇవ్వకపోవడంతో వాళ్ళు సొంత డబ్బు ఇచ్చి ఆ సర్టిఫికెట్ పొందవలసిన పరిస్థితి ఏర్పడుతూ ఉన్నది. కాబట్టి ఈ తెలంగాణలో విద్యకు వైద్యానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. పేదవాళ్ళు ఎవరు అనేది కూడా చూడకుండా దానికి వైద్యానికి అంతా సదుపాయం కలిగించే విధంగా బడ్జెట్ చేయాలి. తర్వాత విద్యకు కూడా అదే రకంగా ఎక్కువ నిధులు కేటాయించేసి విద్యార్థులకు ఏ ఇబ్బంది జరగకుండా ముందుకు తీసుకుపోవాలని కోరుతూ ఉన్నాం. అదే రకంగా ఈ చేనేతకు కూడా తక్కువ బడ్జెట్ కేటాయించడం జరిగింది. అదే రకంగా వాళ్ళకు ఇచ్చిన బడ్జెట్ కూడా ఇంప్లిమెంట్ కాక కొంచెం ఫండ్స్ మురిగిపోయి ముందుకెళ్తూ ఉన్నది. అసలు రాకుండా ఈ రాష్ట్ర బడ్జెట్ అందరికీ అనుకూలంగా ఉండే విధంగా చేయాలని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. అసెంబ్లీలో ప్రవేశపెట్టబడినటువంటి బడ్జెట్ చాలా చారిత్రాత్మకమైనది. ఎందుకంటే ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి అయిన తొలి రోజుల్లో పాలమూరు నిరుపేద కరువు జిల్లాలకు సంబంధించినటువంటి మాదిగ బిడ్డడు మహేంద్రనాథ్ ప్రవేశపెట్టగా వైఎస్ రాజశేఖర రెడ్డి ఏం చెప్పిండంటే మల్లు భట్టి విక్రమార్క గురించి సెంట్రల్ యూనివర్సిటీలో ఎకనామిక్స్ చదువుకున్నటువంటి గోల్డ్ మెడలిస్టు ఈ బిడ్డడు అని చెప్పిండు. ఈరోజు ఈ మాల బిడ్డడు ప్రవేశపెట్టినటువంటి ఈ బడ్జెట్ హిస్టారికల్గా ఓ చారిత్రాత్మకంగా పేర్కొనదగింది. ఇది ప్రజల బడ్జెటు, ప్రజలకు అనుకూలమైన బడ్జెటు. వ్యతిరేకం కాకపోవచ్చు, అనుకూలమైంది చెప్పడానికి ఇందులో ఏ సంకోచం లేదని నిర్భయంగా చెప్తున్నాను. ఎందుకంటే ఇవాళ బడ్జెట్లో రాష్ట్ర కేంద్రాన్ని ఒక మెడికల్ హబ్గా తీర్చిదిద్దడానికి, ఒక మూసీ ప్రాజెక్టును సుందరీకరణ చేయడానికి, ఆ విధంగా సుందరీకరణ చేయడం వల్ల పర్యావరణ పరిరక్షణను పాటిస్తూ దాదాపుగా రోగాలన్నీ నయం కావడానికి, కొత్త రోగాలు రాకుండా ఉండడం కోసం అని చెప్పి బడ్జెట్లో ఇచ్చేశారు. విద్య వైద్య రంగాలకు సముచిత స్థానం లేకపోయినా పర్వాలేదని కాదు, లేదు, కానీ భవిష్యత్తులో విద్యా వైద్య రంగాలకు అవసరాలు తీరుస్తామని ముఖ్యమంత్రి ప్రకటించడం చాలా సంతోషదాయకం. అంతేకాకుండా ఇవాళ బడ్జెట్లో పెట్టినటువంటి ప్రతి ఒక్క విషయాన్ని కూడా అక్షరాల సంఖ్యల రూపంలో వాస్తవిక రూపంలో ఉన్నది అని చెప్పడానికి ఏమాత్రం జంకు కొంకు లేకుండా చెప్పడానికి ఆస్కారం ఉంది. 10 మంది సమర్థించడానికి, అనుకూలించడానికి, ప్రజల బడ్జెట్ అని చెప్పుకోవడానికి చాలా సంతోషదాయకంగా ఉంది. తెలంగాణ అసెంబ్లీలో ప్రవేశపెట్టినటువంటి రాష్ట్ర బడ్జెటు ఇది నామమాత్రంగానే ఉన్నది. ప్రజలకు అందుబాటు లేని బడ్జెట్గా మేము వ్యతిరేకిస్తున్నాం. ఎందుకంటే గతంలో పోల్చుకుంటే ఈసారి గతంలో 1,00,000 బడ్జెట్ తోటి జీవనోపాధి కొరకు నిరుద్యోగ సమస్యలు ఎదుర్కొంటున్నటువంటి యువకులకు ఇండస్ట్రియల్ నుంచి కానీ లేదంటే కార్పొరేషన్ నుంచి కానీ తర్వాత ఎస్సీ వెల్ఫేర్ నుంచి కానీ కొంత ఫండ్ అనేది ఉండేది. దాని ప్రకారం ఆ ఫండును ఉపయోగించుకొని నిరుద్యోగులు కనీసం ఒక వెహికల్ తీసుకొని జీవనోపాధి కొరకు ఒక వెహికల్, ఒక ట్యాక్స్, ఒక క్యాబ్ తీసుకొని అప్పుడు జీవనోపాధి ఎలా తీసుకునేది. ఇప్పుడు ఆ జీవనోపాధి కూడా ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం తూతూ మంత్రంగా పెట్టినటువంటి బడ్జెట్ అది ఆసమస్య కాదు. ఏ ఒక్కరు కూడా బడ్జెట్ ఏ జీవనోపాధి లేకుండా తిరుగుతున్నటువంటి ఏ నిరుద్యోగులు కూడా పనికిరాదు. కేవలం ఆయన బడ్జెట్ అంటే ఏదో అందులో తీర్మానం పెట్టుకురు కదా అతను మన సీఎం గారు ఏదో 420 దాంట్లో అన్ని అమలు చేస్తామని చెప్పేసి ఆయన పెట్టుకున్నటువంటి దాంట్లో ఇది ఒకటి చేర్చిరు తప్ప ఏ మాత్రం ఇది దళితులకు కానీ దళితుల సమస్యలు తీరడానికి కానీ ఈ బడ్జెట్ అయితే నామమాత్రంగానే ఉన్నది. ఖచ్చితంగా 1,00,000 బడ్జెట్, 1,00,000 రూపాయల బడ్జెట్ అయితేనే ఇలా దళితులు కొంత అదో జీవనోపాధితోటి పెట్టుకొని బతకగలుగుతారు తప్ప ఏ వెహికల్ లేకుండా ఎంతోమంది నిరుద్యోగులు
నిరుద్యోగులు చదువుకున్నారు కానీ ఎలాంటి జీవనోపాధి లేక ఈరోజు రోడ్ల మీద తిరుగుతూ ఉన్నారు. వాళ్ళ పరిస్థితులు కూడా స్థితిగతులు కూడా అంతంత మాత్రమే ఉన్నది. ఇవాళ ఈ బడ్జెట్ ఇవాళ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బడ్జెట్ సుముఖంగా పెట్టుంటే దళితులకు న్యాయం జరిగేదని చెప్పి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నా. ఎందుకంటే గతం పోల్చుకుంటే ఇప్పుడు బడ్జెట్ కూడా తగ్గింది. గతంలో కేసీఆర్ గారు ఆ 10 లక్షల అనే కార్పొరేషన్ నుంచి ఒక 10 లక్షల లోన్ తీసుకొని నిరుద్యోగులు దానిలో ఒక ట్యాక్సీ లేకపోతే ఒక టెంట్ హౌస్ ఇంకోటి పెట్టుకొని ఆ జీవనోపాధి పెట్టుకొని అంతంత మాత్రంగా బతికేది. ఆ మాత్రం కూడా ఈ తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు లేకుండా చేసిరని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. మేము మాదిగలు కానీ దళితులు కానీ ఎస్సీలు ఎవరైనా సరే ఈ బడ్జెట్ అయితే అంత సుముఖంగా లేదు, దళితులకు పనికొచ్చే బడ్జెట్ కాదని చెప్పేసి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాను. నేడు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో ఈరోజు విద్యా వ్యవస్థను పూర్తిగా భ్రష్టు పట్టించడం జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి గారు ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక మాయమాటలు చెప్పి ఈరోజు రాష్ట్ర ప్రజలని ఉద్యోగుల్ని నిరుద్యోగులని విద్యార్థులని అందరినీ మోసగించి ఈరోజు అధికారం చేజిక్కించుకోవడం జరిగింది. చేజిక్కించుకున్న తర్వాత ఏ ఒక్క విద్యార్థిని కానీ నిరుద్యోగ యువతని కానీ పట్టించుకోలేదు. ఈరోజు చూసుకున్నట్టయితే రాష్ట్రంలో అధికారం వచ్చిన తర్వాత నిరుద్యోగ వృత్తి ఇస్తా అన్నాడు. అదేవిధంగా చదువుకున్న వాళ్ళకు స్కాలర్షిప్లు ఫెలోషిప్లు ఇస్తా అన్నాడు. అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా ఇక్కడ జాబులు వేసి వాళ్ళ నిరుద్యోగ వ్యవస్థ లేకుండా చేస్తారన్నాడు. అలాగే మాయమాటలు చెప్పి ఈరోజు అధికారంలో వచ్చిన రేవంత్ రెడ్డి ఇప్పటివరకు ఏ ఒక్క జాబు భర్తీ చేయకపోగా ఈరోజు నిరుద్యోగ వృత్తి ఇవ్వకుండా అదేవిధంగా స్కాలర్షిప్లు ఫీజు రీమెంబర్స్ ఇవ్వకుండా అనేక కాలేజీలు ఈరోజు మూతపడతా ఉన్నాయి. అనేక మంది విద్యార్థులు చదువు మధ్యలో మానేయాల్సిన దుస్థితి ఈ రాష్ట్రంలో నెలకొన్నది. తక్షణమే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ విద్యా వ్యవస్థను పట్టించుకొని బడ్జెట్లో న్యాయమైన విధంగా అదేవిధంగా అన్ని రకాల విద్యార్థులకు అన్ని వ్యవస్థల విద్యార్థులకు న్యాయం జరిగే విధంగా ఈ నిరుద్యోగ రాష్ట్రం అధికారం వచ్చిన తర్వాత చేస్తున్నటువంటి హామీలను తక్షణమే నెరవేర్చాలని మేము కోరుతా ఉన్నాం. ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ కనుక పరిశీలిస్తే మొత్తం మీదకి దేశంలో నెంబర్ 1గా నిలబెట్టినటువంటి కృతనిశ్చయంతో వాళ్ళ బడ్జెట్ ప్రసంగంలో వాళ్ళ బడ్జెట్ 81 పేజీల బడ్జెట్ లిఖితపూర్వకంగా ఇచ్చినటువంటి అసెంబ్లీలో ప్రవేశపెట్టిన దాంట్లో మనకు స్పష్టంగా కనపడుతుంది. అయితే మొత్తం బడ్జెట్ విషయానికి వచ్చినట్లయితే 3,24,234 కోట్లలో అగ్రభాగాన ఒక్కొక్క దానికి కేటాయించినప్పుడు మనం చూసినట్లయితే గతంలో కంటే కూడా విద్యకు 8.22% కేటాయించడం కొంత విద్య పట్ల వాళ్ళు మొగ్గు చూపినట్టుగా కనపడుతుంది. దాదాపుగా వైద్యం ఆరోగ్యానికి 4.21%. ఈ రెండు అంశాలు చూసినప్పుడు విద్య వైద్యం పట్ల వాళ్ళు కొంత అభివృద్ధి చేయనటువంటి ఆశయంతో ఉన్నట్లుగా మనకు కనిపిస్తుంది. అయితే ఈ కేటాయింపులు ఖర్చు చేసే విషయంలోనే మరి ఏ మేరకు ఖర్చు చేస్తారనేటువంటిది మనం భవిష్యత్తులో చూడాల్సిన అవసరం ఉంది. మొత్తం మీదకి బడ్జెట్ యొక్క ప్రసంగంలో ప్రతి పౌరునికి సామాజిక ఆర్థిక సామాజిక వాళ్ళకు న్యాయం కలిగజేసినప్పుడే ఈ దేశంలో ఉన్నటువంటి పౌరులకు న్యాయం కలుగుతున్నటువంటి అంబేద్కర్ యొక్క సూక్తిని దాంట్లో ప్రస్తావిస్తూ తెలంగాణలో దేశంలో నెంబర్ 1గా ప్రవేశపెట్టాలని దాన్ని చూపాలని ఒక కృతనిశ్చయంతో ఉన్నట్టుగా. అయితే బడ్జెట్ అంటే సంఖ్యల చుట్టూ తిరిగేటువంటిది కాదని సమాజంలో ఉన్నటువంటి ప్రజల యొక్క అభ్యున్నతికి అది తీర్చిదిద్దేదిగా ఉన్నటువంటి ఆ మార్పు దిశగా ఈ బడ్జెట్ని ప్రవేశపెట్టమని జరుగుతుందనేటువంటిది. తెలంగాణ అనేటువంటిది భారతదేశంలో ఒక గ్రోత్ ఇంజన్ లాగా నెంబర్ 1గా చేయాలటువంటి ఒక ఆశయం. తర్వాత పర్ క్యాపిటా ఇన్కమ్ విషయానికి వచ్చినట్లయితే 2025-26 సంవత్సరం చూసినట్లు 4,18,931 రూపాయలుగా బడ్జెట్ పేర్కొనడం జరిగింది. అయితే ఇది దేశ తలసరాను పోల్చినప్పుడు అది భారతదేశానికి 2,19,575 రూపాయలుగా ఉంది. అంటే దాదాపుగా 2 లక్షల రూపాయలు దేశంతో పోల్చుకున్నప్పుడు మన తెలంగాణ ఒక అగ్రభాగాన ఉన్నట్టుగా మనకు కనిపిస్తుంది. అయితే బడ్జెట్లో ఇంకా ఒకటి కలాం చెప్పినట్టు ఒక విషయాన్ని కోట్ చేశారు. కలలు కనండి, డ్రీమ్. తర్వాత ఆ డ్రీమ్స్ ఇంటూ ట్రాన్స్ఫర్మేషన్ థాట్స్గా వచ్చేసి అది యాక్షన్గా రావాలన్నటువంటి కలాం యొక్క సూక్తిని కూడా ఈ బడ్జెట్ ప్రసంగంలో మనకు చెప్పడం జరిగింది. ఒక ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే కేంద్రానికి మనం ఇస్తున్నటువంటి ప్రతి రూపాయిలో కేవలం 42 పైసలు మాత్రమే
మనకు అందుతున్నట్లుగా కొంత కేంద్రం వివక్ష చూపుతున్నట్టుగా మనకు ఈ ప్రసంగంలో కనపడింది. అయితే తెలంగాణ రైజింగ్ విజన్ 247గా చూపుతూ దీంట్లో 3 అంశాలు పేర్కొన్నారు. క్యూర్, ప్యూర్ అండ్ రేర్ అనేటువంటి స్లోగన్తో తెలంగాణని ముందు తీసుకున్నటువంటి ఆశయం. క్యూర్ అనేది సేవా రంగానికి సంబంధించినట్టుగా, ప్యూర్ అనేది ఉత్పాదక రంగానికి సంబంధించి, అట్లాగే రేర్ వ్యవసాయ రంగానికి సంబంధించినటువంటి అంశాలు పేర్కొంటూ క్యూర్ అంటే కోర్ అర్బన్ రీజన్ ఎకానమీగా, ప్యూర్ అంటే పెరీ అర్బన్ రీజన్ ఎకానమీగా, రేర్ అంటే వ్యవసాయ రంగానికి సంబంధించి రూరల్ అగ్రి రీజన్ ఎకానమీగా దీంట్లో పేర్కొంటూ మొత్తం మీదకి తెలంగాణ ఆర్థిక వ్యవస్థను ముందుకు తీసుకున్నటువంటి ఒక కృతనిశ్చయంతో బట్టి విక్రమార్క చేసినటువంటి ప్రసంగంలో కానీ వాళ్ళు ఇచ్చినటువంటి లిఖితపూర్వక బడ్జెట్ ద్వారా కానీ మనకు కనపడుతుంది. అయితే కేటాయింపుల విషయానికి వచ్చినట్లయితే ప్రత్యేకంగా నల్లగొండకు సంబంధించినటువంటి ఎస్ఎల్బిసి సొరంగ మార్గం, తర్వాత ఈ నీటిపారుదలకు సంబంధించినటువంటి దాంట్లో బడ్జెట్ కేటాయింపులు పెద్దగా మనకు కనపడడం లేదు. ఒక మాటలో చెప్పాలంటే ఎస్ఎల్బిసి పూర్తి అయితేనే నల్గొండకు ఒక మేలు జరుగుతుంది. అయితే ఆ బడ్జెట్లో ఆ పెద్ద మొత్తంలో కేటాయింపు జరిగినంత కాలం ఎస్ఎల్బిసిని పూర్తి చేయడం అనేది కొద్ది కష్టసాధ్యమైనటువంటి విషయం. మొత్తం మీదకి బడ్జెట్లో మనం కనపరిచింది ఏంటంటే టీఆర్ఎస్ ప్రభుత్వం అంటే ఇప్పుడున్నటువంటి బీఆర్ఎస్గా ఉన్నటువంటి ప్రభుత్వం అప్పట్లో చేసినటువంటి ఆ కేటాయింపులు కానీ వాళ్ళు అవలంబించిన విధానాలు కానీ ఆర్థిక వ్యవస్థని మొత్తం గోతిలో పడేసినాయి. ఆ ఊబిలోకి వెళ్ళి రావడం కోసం మేము ప్రయత్నం చేస్తున్నాము అనేటువంటి మాటలు మరి ఇంకెంతో కాలం చెల్లవు. అయితే వాళ్ళు చేసినటువంటి 6 గ్యారెంటీలు కానీ ఆ 6 గ్యారెంటీల కోసం అమలుకు సంబంధించినటువంటి దాంట్లో కానీ ఏ రకమైనటువంటి చర్యలు తీసుకుంటారు, వాళ్ళు ఒక ఇతిమిద్దమైనటువంటి ఒక ప్రణాళికాబద్ధమైనటువంటి కార్యక్రమం చేపట్టకపోయినట్టయితే ఇది భవిష్యత్తులో అబాస్పాలు కావడానికి అవకాశం ఉంది. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా చేయాల్సినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో వాటి చిత్తశుద్ధితోని వీలైనంత మేరకు వాటిని అమలు చేస్తే దీని యొక్క మనుగడ కొనసాగుతుంది అనేటువంటిది నా అభిప్రాయం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన బడ్జెట్లో మరి ఏదైతే చేనేత కార్మికులకు సంబంధించిన బడ్జెట్ 370 కోట్ల రూపాయల బడ్జెట్ గత బడ్జెట్ ఉంటే ఇలా 113 కోట్ల రూపాయల బడ్జెట్ తగ్గించి 258 కోట్ల రూపాయలకు బడ్జెట్ కేటాయించడం చాలా దారుణమైన విషయం. మరి ఇలా రాష్ట్ర ప్రభుత్వం 3,25,000 దాదాపు 3,25,000 కోట్ల బడ్జెట్ కేటాయించి ఇలా 0.1% బడ్జెట్ కూడా చేనేత కార్మికులకు బడ్జెట్ కేటాయించే ఉద్దేశం లేకపోవడం ఇది ఈరోజు ఏదైతే భారతీయ చేనేత కళా సంపద వారసత్వ సంపద దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఈనాడు రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. ఇవాళ చేనేత కార్మికులు ఇప్పుడున్న పరిస్థితిలో దేశంలో ఎక్కడా జరగనటువంటి దారుణమైన సంఘటన చేనేత కార్మికులు ఆత్మహత్య చేసుకోవడం. మరి ప్రభుత్వం ఎందుకు ఇంత చిన్న చూపు చూస్తుందో నాకు అర్థం కావడం లేదు. గత ప్రభుత్వంలో చేనేత మంత్రి ఉన్నటువంటి కేటీఆర్ మరి చేనేత వ్యవస్థ కేవలం సిరిసిల్లకే పరిమితం చేసి పూర్తి బడ్జెట్ అక్కడ తీసుకుపోయి అనేక మంది చేనేత కార్మికుల ఆత్మహత్యలకు కారణమైన గత రాష్ట్ర ప్రభుత్వాన్ని మరి చేనేత కార్మికులు పక్కకు తప్పించి మాకు సాయం అందజేస్తారనే విశ్వాసంతో ఇలా కాంగ్రెస్ పార్టీకి ఓటేసి మరి దాదాపు 2 ఏళ్లు పూర్తయినప్పటికీ చేనేత కార్మికుల బతుకులో ఏ మాత్రం వెలుగులు తీసుకురాని దయనీయ స్థితిలో ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం వెళ్ళడం దురదృష్టకరం. ఇప్పుడు ఏదైతే 113 కోట్ల రూపాయల మరి తక్కువ బడ్జెట్ కేటాయించడం ద్వారా మరి చేనేత కార్మికులకు ఏదైతే నేతన్న అభయస్థ పథకం అయితే కానీ మరి చేనేత నిధి పథకం పొదుపు నిధి పథకమే అయితే కానీ చేనేత బీమా పథకం అయితే కానీ నూలు సబ్సిడీ పథకం అయితే కానీ ఏ పథకానికి బడ్జెట్ కేటాయింపు జరిగిందో స్పష్టంగా ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇవాళ ఆగస్టు 7 నాడు ఇదే కాంగ్రెస్ ప్రభుత్వ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి పథకం ఆగస్టు 7న ప్రకటించినటువంటి పొదుపు నిధి పథకం ఈ రోజు వరకు కూడా అమలుకు కాకపోవడం చాలా దారుణమైన విషయం. మరి నేత కార్మికులు కష్టపడి 8% మరి బ్యాంకులో జమ చేస్తే 16% జమ చేయాల్సిన ప్రభుత్వం ఈరోజు వరకు ₹1 జమ చేయకపోవడం వారి యొక్క
ఉదాసీన వైఖరికి, వారి యొక్క నిర్లక్ష్య వైఖరికి అద్దం పడతా ఉంది. ఇప్పటికైనా వైఖరి మార్చుకోవాలి. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 5వ స్థానంలో జనాభా కలిగిన చేనేత కళాకారులను ఆదుకోవాల్సిన బాధ్యత పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం మీద ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, వెంటనే బడ్జెట్ సవరణలు కేటాయింపులను తక్షణమే మార్పు చేసి ఈ రాష్ట్రంలో ఉన్న జనాభా లెక్కింపు ప్రకారం 10% మరి ఎవరైతే ప్రజలు వాళ్ళకు వాటా కేటాయించాల్సిన అవసరం ఉన్నప్పటికీ 10% కాదు కదా, ఇలా 0.1% చేనేత కార్మికులకు మరి బడ్జెట్ కేటాయించడాన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉందని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు ప్రవేశపెట్టిన బడ్జెట్లో పసలేని బడ్జెట్. దాంట్లో బీసీలకు చాలా అన్యాయం చేశారు. 100కి 56% ఉన్న బీసీలకు కనీసము 5-6% కూడా బడ్జెట్ అలాకేషన్ కాలేదు. దీనికి గాను బీసీ సంఘాలన్నీ, బీసీ నాయకులు, బీసీ ఉద్యమకారులంతా కూడా తీవ్ర అసంతృప్తి చేస్తున్నారు. మన ఆర్ కృష్ణయ్య గారు బీసీ రాజ్యసభ సభ్యుడు, మరి బీజేపీ పార్టీ నాయకులు వారు కూడా అసంతృప్తి తెలియజేశారు. ఈ యొక్క బడ్జెట్లో బీసీలు 56% ఉన్నా కానీ బీసీలకు ఎలాంటి కేటాయింపులు జరపలేదు. కాబట్టి ఈ యొక్క బడ్జెట్ బీసీలకు వ్యతిరేకమైన బడ్జెట్ ఇది అని మేము ఘంటాపదంగా చెప్తున్నాను. అదేవిధంగా మన జిల్లా నల్గొండ కూడా మరి మన ఎస్ఎల్బీసీ కానీ, మన యొక్క నాగార్జున సాగర్ లెఫ్ట్ కెనాల్ డెవలప్మెంట్ కానీ ఈ బడ్జెట్లో మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నీటిపారుదల మనిషి ఉన్నా కానీ, కోమటిరెడ్డి గారు ఉన్నా కానీ ఇక్కడ ఈ యొక్క ఈ అలొకేషన్లో ఎస్ఎల్బీసీ అలొకేషన్లో ఎలాంటి ఎక్కువ నిధులు ఇవ్వలేదు. సొరంగ మార్గానికి గురించి కూడా ఎక్కువ నిధులు ఇవ్వలేదు. అందరికీ తెలుసు 6 చచ్చిపోతే దాంట్లో 4 డెడ్ బాడీ ఇంకా డెడ్ బాడీ కొన్ని రాలేదు. అలాంటప్పుడు ఎలొకేషన్ ఎక్కువ చేసి ఎస్ఎల్బీసీ టెనాల ద్వారా నీళ్లు తీసుకొచ్చి మనకెంతో చేయవలసింది దానికి. కాబట్టి ఈ యొక్క బడ్జెట్లో మన నల్గొండకు కూడా చాలా తీవ్ర అన్యాయం అయింది. అదేవిధంగా ఏ రంగాన్ని చూసినా కానీ విద్యారంగానికి కూడా అలొకేషన్ తక్కువైపోయింది. మిగతా మన వైద్య రంగానికి ఈ యొక్క బడ్జెట్లో నిధులు తక్కువ చేసిండ్రు. ఈ యొక్క బడ్జెట్లో వాళ్ళు కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చిన 6 గ్యారంటీల మీద కూడా 160 మన యొక్క ఇది హామీల మీద కూడా ఎలాంటి అలొకేషన్ లేదు. కాబట్టి బడ్జెట్ తూతూ మంత్రంగా ఏమన్నా కానీ మసిబూసి మేరేడుగా చేసినట్టు ఉన్నది బడ్జెట్. కాబట్టి ఏ రంగానికైనా, రైతు రంగానికి కానీ, కార్మిక రంగానికి కానీ, విద్యా రంగానికి కానీ, ఏ రంగానికి కూడా సరైన బడ్జెట్ చేయలేదు. ఖాళీ మాయమాటలతోటి ఉత్తనే చూస్తేందుకు మేరేడు పండ్లు ఎక్కడే ఉన్నది కానీ ఈ బడ్జెట్లో పసలేని బడ్జెట్. కాబట్టి ఈ బడ్జెట్ ద్వారా మన తెలంగాణకు ఎలాంటి ఉపయోగం ఉండదని నేను భారతీయ జనతా పార్టీకి వెళ్ళి నేను ప్రగాఢంగా విశ్వసిస్తున్నాను. రాష్ట్ర ప్రభుత్వం శాసనసభలో ప్రవేశపెట్టిన బడ్జెట్ మరోసారి నల్లగొండ జిల్లా ప్రజలను మోసం చేసింది. గత శాసనసభ ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చడానికి ఈ బడ్జెట్ ఏమాత్రం దోహదపడదు. వెంటనే ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయడానికి ఇలాంటి బడ్జెట్ రెండింతలు అయితే మాత్రం ఉపయోగపడుతుంది. కానీ నల్గొండ జిల్లాకు సాగునీటి ప్రాజెక్టులైన ఎస్ఎల్బీసీ కానీ, డిండి ఎత్తిపోతలు కానీ, చిన్న నీటి వనరులు కానీ, అట్లాగే సాగర్ డిజైనింగ్లో మోడరైజేషన్ చేయడం కోసం కానీ, ఏఎంఆర్పి సైడ్ కాలువలు రిపేర్ చేయడానికి కానీ ఈ బడ్జెట్లో నిధులు కేటాయించలేదు. ఇకనైనా ఈ బడ్జెట్ సవరణ చర్చల సందర్భంగా ప్రభుత్వం నిధులను పెంచే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. అలాగే వికలాంగులకు కానీ, వృద్ధులకు కానీ, వితంతువులకు కానీ అభయాస్తం కింద ఇచ్చే భరోసా పెన్షన్లను కూడా 4,000, 6,000 చేస్తున్నా కూడా ఈ బడ్జెట్లోనే పెంచే విధంగా చూడాలి. రైతు రుణమాఫీ అటకెక్కింది. రైతు భరోసా నిధులు ఎప్పుడు ఇస్తారో తెలియని పరిస్థితి. బడ్జెట్లో కేటాయించారు కానీ నిధులు విడుదల చేయని పరిస్థితి ఉంది. అలాగే వ్యవసాయ రంగానికి గత 3 సంవత్సరాలుగా కేటాయించిన నిధులు చూస్తే క్రమంగా తగ్గుతూ వస్తుంది. వ్యవసాయ రంగం పూర్తిగా దివాలా తీసే పరిస్థితి ఉంది. వ్యవసాయ రంగంలో స్ప్రింక్లర్లు కానీ, వ్యవసాయ పరికరాలు కానీ నిధులు ఇచ్చి వ్యవసాయ రైతుల్ని ఆదుకోవాలని కోరుతున్నాం.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో విద్యారంగాన్ని పూర్తిగా విస్మరించినటువంటి పరిస్థితి ఉన్నది. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో విద్యారంగానికి 26,674 కోట్ల రూపాయలు విద్యారంగానికి కేటాయించిన పరిస్థితి ఉంది. ఇవి రాష్ట్రంలో విద్యారంగం అభివృద్ధి చేయడం కోసానికి ఏ మూలకు సరిపోయినటువంటి పరిస్థితి ఉంది. తక్షణమే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరోసారి బడ్జెట్ను సవరించి విద్యారంగానికి 30% నిధులు కేటాయించాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేయడం జరుగుతున్నది. రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన ఒక పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, తర్వాత జిల్లాలో ఉన్న మంత్రి పదే మేము యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ స్కూళ్లను స్థాపిస్తున్నామని చెప్తున్న పరిస్థితుల్లో, అదేవిధంగా ఇవాళ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ గురుకులాలు కానీ సంక్షేమ వసతి గృహాలు అద్దె భవనాలలో ఉంటే ప్రతి సంవత్సరం జూన్ అకాడమిక్ ఇయర్లో నూతన విద్యా సంవత్సరం ప్రారంభమవుతున్న తరుణంలో వాటన్నిటికీ అద్దె భవనాలు అద్దెలు చెల్లించలేదని చెప్పేసి తాళాలు ఇస్తున్న పరిస్థితి ఉన్నది. మరి రాష్ట్ర ప్రభుత్వం పెట్టిన 26,674 కోట్ల రూపాయలు ఏ మూలకు సరిపోతాయో రాష్ట్ర ముఖ్యమంత్రి మళ్ళీ అదేవిధంగా ఆర్థిక శాఖ మంత్రి మల్లు బట్టి విక్రమార్క గారు సమాధానం చెప్పాలని చెప్పేసి సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. తక్షణమే రాష్ట్ర బడ్జెట్ను సవరించి విద్యారంగానికి 30% నిధులు కేటాయించే విధంగా చూడాలని చెప్పేసి సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. తెలంగాణ రాష్ట్ర బడ్జెట్లో విద్యారంగానికి అధిక నిధులు కేటాయిస్తామనేసి గొప్ప చెప్పినటువంటి రాష్ట్ర ప్రభుత్వం తక్కువ నిధులు కేటాయించడం వల్ల పేద మధ్యతరగతి విద్యార్థులు విద్యకు దూరమయ్యే పరిస్థితి నెలకొన్నది. ఈ బడ్జెట్లలో అధిక బడ్జెట్ లేకపోవడం వల్ల గురుకులాలలో కస్తూర్బాలలో కాంట్రాక్ట్ పద్ధతులలో నడిపిస్తున్నటువంటి ఫుడ్ పాయిజన్కు కారణం అవడానికి కారణాలు తక్కువ బడ్జెట్ ఉండడం వల్లనే. దాంతోపాటుగా డిజిటల్ విద్య, కార్పొరేటివ్ విద్య చేసేటి గొప్ప చెప్పుకున్నటువంటి పదే అసెంబ్లీలో చెప్పుకున్నటువంటి ఈ రాష్ట్ర బడ్జెట్లో అధిక నిధులు కేటాయించకపోతే డిజిటల్ విద్య లేకపోతే అంతర్జాతీయ విద్య ఏ విధంగా పేద విద్యార్థులకు అందుతుందనేసి ఒకసారి ఆలోచించాల్సిన పరిస్థితి ఉంది. కావున విద్యారంగానికి అధిక నిధులు కేటాయించి పేద విద్యార్థుల భవిష్యత్తుకు బాటలు వేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం.